She's not angel. She's a devil. శ్రీవల్లి ఫ్రాడా? ఇప్పుడు నేను మెయిల్ చేసిన డీటెయిల్స్ కాకుండా అతను ఇంకా చాలా పెద్ద క్రైమ్స్ చేశాడంట. త్రిదేవ్ పేరు చెప్పగానే హాస్పిటల్ వాళ్ళంతా కోపంతో రగిలిపోయారు. వాడికి ఎంత బ్యాడ్ నేమ్ ఉందో నువ్వే ఊహించుకో. అతని డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు అతను డాక్టరే కాదు, డాక్టర్ పదవికి తను అర్హుడు కాదని కొలీగ్స్ చెప్తున్నారు. ఏ డాక్టర్ అయినా ప్రాణాలు కాపాడడానికి వైద్యం చేస్తారు, కానీ ఇతను డబ్బుల కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట. అమెరికాలో ఇల్లీగల్ ఆపరేషన్స్ కూడా చేసేవాడట. హాస్పిటల్లో మెడిసిన్ పేరుతో డ్రగ్స్ కూడా అమ్మేవాడట. అతని మీద ఆల్రెడీ కేసులు కూడా ఫైల్ చేశారు. చాలామంది లాయర్స్తో మాట్లాడి ఎలాగో అలా బయటికి వచ్చేశాడు. అన్నింటికన్నా ముఖ్యంగా 6 years పాపకి రాంగ్ ట్రీట్మెంట్ చేసి ఆ పాప ప్రాణాలు పోవడానికి కూడా కారణమయ్యాడు. ఆ విషయంలోనే తను దొరికిపోయాడు. అమెరికన్ డాక్టర్స్ అసోసియేషన్ తన మీద యాక్షన్ తీసుకొని లైసెన్స్ క్యాన్సిల్ చేసేసరికి ఇండియా వెళ్ళిపోయాడు. అసలు ఇలాంటి డాక్టర్స్ ఉంటారని తన గురించి కనుక్కోమనేదాకా నాకు తెలియలేదు. అతని గురించి ఎందుకు కనుక్కోమన్నావో నాకు తెలీదు. ఒకవేళ తనతో నీకు పెళ్లి ప్రపోజల్ వచ్చినట్టయితే ఇమీడియట్గా నో చెప్పేయ్. అమెరికా డాక్టర్ అనగానే వీడేదో పెద్ద పొజిషన్లో ఉన్నాడని అనుకుని ఉంటారు. సో బీ సీరియస్ శ్రీవల్లి. కానీ వీడు అలాంటి వాడు కాదు, పెద్ద మోసగాడు. నువ్వు అతని గురించి నన్ను అడగడం చాలా మంచిదైంది. ఇక్కడ అతను చేసిన నేరాల గురించి అక్కడెవరికీ తెలీదు. సో అబద్ధాలు చెప్పి మోసం చేసి ఏదో అలాగా నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుని ఉంటాడు. నువ్వేదో ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకో, సరేనా? సరే సరే, ఓకే, బాయ్, టేక్ కేర్, బాయ్ డియర్. తను పెద్ద ఫ్రాడ్. డాక్టర్ పదవికి తను అర్హుడు కాదని కొలీగ్స్ చెప్తున్నారు. నాన్న, ఏమ్మా, డాక్టర్ గారు పిలుస్తున్నారమ్మా, వెళ్దాం పదా. నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాను. శ్రీవల్లి మావయ్య ఇక్కడే ఆగిపోయారేంటి? డాక్టర్ గారు రమ్మంటున్నారు, తొందరగా రండి. అమ్మా రండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. సరే నాన్న. కోదండరామయ్య గారు, మీరు ఇలా కూర్చోండి. యూజువల్గా డాక్టర్గా మేమందరికీ చెప్పే మాటే మీకు చెప్తున్నాం. ఇలా చెప్పడం మా ధర్మం కూడా. హార్ట్ పేషెంట్స్కి చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. వాళ్ళు గాజు బొమ్మ లాంటి వాళ్ళు. ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా అది బ్రేక్ అయిపోతుంది. డాక్టర్గా మేము ఆవిడికి మెడికేషన్ మాత్రమే ఇవ్వగలం. కానీ ఆవిడలో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని మీరే తీసుకురాగలరు. ఇలాంటి పేషెంట్స్కి మా ట్రీట్మెంట్తో పాటు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంటేనే తొందరగా కోలుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కండిషన్ ఉన్న పేషెంట్స్కి సడన్గా షాక్ అయ్యే విషయాలు కానీ, ఎక్కువగా బాధ కలిగించే విషయాలు కానీ చెప్పకూడదు. అలాంటి విషయాలు ఏవైనా ఖచ్చితంగా చెప్పాల్సి వస్తే మీరు ఆవిడ్ని చాలా ప్రిపేర్ చేయాలి. కానీ ఎంత ప్రిపేర్ చేసినా షాకింగ్ న్యూస్ ఎప్పుడు షాకింగ్ న్యూసే అవుతుంది కదా. దానివల్ల బ్లడ్ ప్రెషర్ పెరిగి సివియర్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది.
అందుకని కొన్ని రోజుల పాటు మీ ఫ్యామిలీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆవిడికి తెలియనివ్వకండి. అలాగే డాక్టర్. మేమిచ్చిన మెడిసిన్స్ కూడా క్రమం తప్పకుండా టైం టు టైం వాడాలి. ఎందుకంటే ఆవిడ వయసురీత్యా కరెక్ట్గా మెడికేషన్ తీసుకుంటే తప్ప 2 నెలల్లో ఆపరేషన్ చేయాలన్నా రిస్క్ లేకుండా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆవిడ మైండ్లో ఎటువంటి టెన్షన్ లేకుండా ఏమాత్రం స్ట్రెస్కి గురి కాకుండా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. అలాగే డాక్టర్. నా భార్యను కంటి పాపలా చూసుకుంటాను. ఓకే, 15 డేస్ తర్వాత ఆవిడ్ని ఒకసారి తీసుకురండి. అలాగే డాక్టర్. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నాకేమన్నా జరుగుతుందని డాక్టర్ గారు చెప్పారా? అదేం లేదు సీత. నిన్ను రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. నీ కండిషన్ గురించి భయపడకుండా నిన్ను ధైర్యంగా ఉండమన్నారు, అంతే. మీరే నాకు ధైర్యం. నా కుటుంబం అంతా నాకు అండగా ఉంటే నాకు భయం ఎందుకు చెప్పండి? బాబు త్రిదేవ్, ఇలారా. బాబు, ఇన్ని రోజులు తల్లిగా శ్రీవల్లిని ప్రాణంగా చూసుకున్నాను. ఇప్పుడు నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెట్టాను. ఇక మీదట తన బాధ్యతంతా నీదే. ఒక్కోసారి అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. ఒకవేళ రేపటి రోజు నేను లేకపోయినా నా ప్రేమను కూడా కలుపుకొని తనని బాగా చూసుకోవాలి. ఏంటత్తయ్య ఆ మాటలు? మీకేం కాదు, మీరు బాగానే ఉంటారు. మాకు పుట్టే పిల్లల్ని మీరే మీ చేతులతో ఆడిస్తూ పెంచుతారు. నువ్వు చెప్పేది వింటుంటేనే నా మనసుకెంతో సంతోషంగా ఉంది. కానీ నాకిలా అవుతుందని కలగన్నామా? అలాగే ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? అమ్మా, నీకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. చిన్న బ్లడ్ క్లాట్ అంతే. 2 నెలల్లో అది క్యూర్ అయిపోతుంది. ఆపరేషన్ అవసరం లేకుండా చూస్తానని డాక్టర్ గారు కూడా చెప్పారు. అలా అయితే సంతోషమే కదమ్మా. అలాగే అవుతా తంగచ్చి. ఎప్పట్లాగా నువ్వు మా అందరితో మామూలుగా ఉంటావు. త్రిదేవ్ బాబు చెప్పినట్టు వాళ్ళ పిల్లలతో హాయిగా ఆడుకుంటావు. ఒక్క నిమిషం అత్తయ్య. కూర్చో. అమ్మా మంగళ, ఏంటిది చిన్నపిల్లలా? క్షేమంగా ఉన్న మనిషిని పట్టుకుని ఏడుస్తారా ఏంటి? పిన్నికి ఏం ప్రాబ్లం లేదు, బాధపడకండి. ఇప్పుడు మీకు ఎలా ఉంది అత్తయ్య గారు? డాక్టర్స్ ఏం చెప్పారు? పర్లేదు బాబు, బాగానే ఉంది. మిమ్మల్ని అందరినీ ఒక్కసారిగా కంగారు పెట్టేసినట్టున్నాను. మీరు రాత్రి సడన్ గా అలా పడిపోయి ఉండేసరికి మిమ్మల్ని చూసి మేము చాలా భయపడిపోయాం అత్తయ్య. అవును పిన్ని, మీరు నాన్న మాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. మీకేమవుతుందోనని మేము చాలా టెన్షన్ పడ్డాం. రాత్రి నుంచి కేశవ సరిగ్గా నిద్ర కూడా పోలేదు. మీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూశాక నా మనసు కుదుట పడింది. మీరు ఆరోగ్యంగా ఉండాలి పిన్ని. ఎప్పుడూ నవ్వుతూ ఈ ఇంట్లో ఆనందంగా తిరుగుతూ ఉండాలి. మీకేమన్నా అయితే మేమందరం తల్లి లేని అనాథలం అయిపోతాం. నాకేం కాదు నాన్న.
మీరందరూ నా గురించి టెన్షన్ పడకండి. మనిషి అన్నాక ఏవో చిన్న చిన్న సమస్యల్లాంటివి వస్తాయి కదా, ఇది కూడా అలాంటిదే. త్వరలోనే తగ్గిపోతుందని డాక్టర్స్ చెప్పారు. ఏమండి, మీరు టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. సీత, నువ్వు ఈ పరిస్థితుల్లో కూడా నా గురించి ఆలోచిస్తావేంటి? నీ హెల్త్ గురించి కూడా పట్టించుకోవాలి కదా. అవునత్తయ్య, మీరు బ్రేక్ఫాస్ట్ తర్వాత వేసుకునే టాబ్లెట్కి టైం అయింది. శ్రీవల్లి, అత్తయ్యకి జ్యూస్ తీసుకురా. ఆ జ్యూస్ తాగాక ఈ టాబ్లెట్ వేసుకోవాలి. అమ్మా, ఈ జ్యూస్ తాగో. ఇక మీదట మీరు పూజలు ఉపవాసాలు అంటూ ఫుడ్ తీసుకోకుండా ఉండొద్దు. ఇంట్లో విషయాల గురించి పనుల గురించి ఆలోచించొద్దు, చెయ్యొద్దు. ఏ విషయానికి కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా రిలాక్స్డ్గా ఉండండి. హలో ప్రియా. శ్రీవల్లి, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? సారీ, కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే ప్రియా. ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మన్నావు? ఏం కాలేదు, కానీ సుబ్బు ఎక్కడున్నాడో నీకు తెలుసా? అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాట్ రీచబుల్ అని వస్తోంది. ఇంటికి వెళ్తే తాళం వేసింది, మెకానిక్ షెడ్ కూడా క్లోజ్ చేసింది. అసలు ఈ మధ్య నువ్వేమైనా సుబ్బుని కలిసావా? అడుగుతుంటే ఆన్సర్ చెప్పకుండా అలాగే నిలబడి నామో అని చూస్తావేంటి? అర్జెంటుగా నన్ను రమ్మంది, కాల్ చేసింది సుబ్బు గురించి తెలుసుకోవడానికా? అవును. చూడు శ్రీవల్లి, నువ్వు తప్పుగా అనుకోనంటే నీ ఫ్రెండ్గా నీకొక అడ్వైస్ చేస్తాను. ఏంటది? త్రిదేవ్తో నీకు పెళ్ళైపోయిందని సుబ్బు నాతో చెప్పినప్పుడు నీ మీద నాకు చాలా కోపం వచ్చింది. కానీ నీ హస్బెండ్ ఎంత మంచివాడో ఆ రోజు రిసెప్షన్లో చూశాక అలాంటి రెస్పాన్సిబుల్ పర్సన్ నీ హస్బెండ్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను. మగాళ్ళ సైకాలజీ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. మనిషి ఎంత మంచివాడైనా తన భార్య వేరే వ్యక్తిని, అది కూడా మాజీ లవర్ని కలవడం తను అస్సలు తట్టుకోలేడు. నువ్విలా సుబ్బుని కలవాలన్న విషయం త్రిదేవికి తెలిస్తే పైకి నీకు చెప్పలేకపోయినా మనసులో చాలా బాధపడతాడు. కాబట్టి తన మనసు అర్థం చేసుకొని సుబ్బుని కలవాలన్న నీ ఆలోచన మానుకో. నీ అడ్వైస్ నెక్స్ట్ టైం నేను వింటానులే, కానీ ఇప్పుడు సుబ్బు ఎక్కడున్నాడు చెప్పు. ఏంటే అంత చెప్పినా మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు? అసలు తనతో నీకేం పని? అవన్నీ తర్వాత చెప్తాను ప్రియా, ముందు నాకు సమాధానం చెప్పు. సుబ్బు అసలు ఎక్కడున్నాడు? ఏమైపోయాడు? నీకేమైనా చెప్పాడా? నీ రిసెప్షన్కి అతను అన్నీ మర్చిపోయి ఒక ఫ్రెండ్లా వచ్చాడు. కానీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక ఎప్పుడు ఇక్కడికి రాకొని మాట్లాడావు. అది సుబ్బు తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత సుబ్బు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అతన్ని మామూలు మనిషి చెయ్యాలని నేను ఆదిగారు చాలా ట్రై చేశాం. కానీ అతను నార్మల్ కాలేకపోయాడు. ఇక్కడే ఉంటే నీ జ్ఞాపకాలు తన మనసుని బాధపడతాయి అనుకున్నాడో, లేక ఆ బాధలో నిన్ను చూడాల్సి వస్తే అది నీ లైఫ్కి ప్రాబ్లం అవుతుందనుకున్నాడో తెలీదు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? అవును, మెకానిక్ షెడ్ని కూడా అమ్మేశాడు. నాకు తెలిసి ఇక మళ్ళీ తను ఎప్పటికీ తిరిగి రాడు. సిటీ వదిలి వెళ్లే ముందు నన్ను కలిశాడు. విషయం అంతా చెప్పాడు. వెళ్ళొద్దని నేనెంతో నచ్చ చెప్పాను, కానీ నా మాట అస్సలు వినలేదు. శ్రీవల్లితో ఎంతో జీవితం ఊహించుకున్నాను, కానీ ఇప్పుడు నా లైఫ్ అంతా చీకటిమయం అయిపోయింది. తన భర్తతో తను ఆనందంగా ఉంది. ఇక నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, నన్ను బలవంతం చెయ్యకు అని మరీ మరీ చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు తనొక మాట కూడా చెప్పాడు శ్రీవల్లి. ఏంటది? శ్రీవల్లి జాగ్రత్త అని. సుబ్బు
సుబ్బు ఇలా వెళ్ళిపోతున్నాడని కనీసం నాకు ఒక ఫోన్ అయినా చేసి చెప్పొచ్చు కదా. చెప్తే ఏం చేసి ఉండేదానివి? వచ్చి ఆపుండేదానివా? లేదు కదా. అలాంటప్పుడు నీకు చెప్పే ప్రయోజనం ఏముంది? సుబ్బు వెళ్ళిపోయాడన్న సంగతి ఎవరికి చెప్పొద్దన్నాడు. ఆఖరికి నువ్వొచ్చి అడిగినా చెప్పొద్దని చెప్పాడు. త్రిదేవ్తో నీ పెళ్లి జరగడం దేవుడి నిర్ణయం. కానీ ఆ దేవుడు సుబ్బుకి మాత్రం అన్యాయం చేశాడని చెప్పాలి. తనసలు ఎక్కడికి వెళ్తున్నాడని నీకేమైనా చెప్పాడా? చెప్పలేదు. అసలేమైంది? సుబ్బు గురించి ఎందుకు ఇంతగా అడుగుతున్నావు? సుబ్బు చేయవలసిన ముఖ్యమైన పనొకటి ఇంకా మిగిలిపోయింది. సుబ్బు చేయవలసిన పని మిగిలిపోవడం ఏంటి? ఏం లేదులే, ఇట్స్ ఓకే, ఐ కెన్ మేనేజ్. ఏంటే ఏదైనా సమస్య? నాతో చెప్పు, వీలైతే నేను హెల్ప్ చేస్తాను. అలాంటిదేం లేదులే, ఉంటాను. తీసుకోండి పిన్ని. ఇటివ్వండి. పిన్ని, మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. మీ గురించి నాన్న ఎంత కంగారు పడుతున్నారో మీకు నేను చెప్పక్కర్లేదు. మీకేమవుతుందోనని ఆయన చాలా భయపడుతున్నారు పిన్ని. డాక్టర్ గారు మీకు షాకింగ్ న్యూస్ లాంటివి కానీ మీరు బాధపడే విషయాలు కానీ ఏం చెప్పొద్దన్నారు పిన్ని. మొన్న మన ఇంట్లో హాస్పిటల్ పేపర్స్ కాలిపోయిన సంఘటనలు అలాంటివేమన్నా జరిగితే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావేమోనని నాన్న టెన్షన్ పడుతున్నారు పిన్ని. నాన్న గురించి ఆలోచించైనా మీ ఆరోగ్యం గురించి కాస్త కేర్ తీసుకోండి. నేను వెళ్ళి చూసి తీసుకొస్తాను. ఏమండి, ఇలా వచ్చి నా పక్కన కూర్చోండి. మీరు నా గురించి బాధపడకండి, నాకేం కాదు. నేను ఆరోగ్యంగానే ఉంటాను. 23 ఏళ్ళు మనం ఒకరికొకరం దూరంగా ఉండి చాలా బాధను అనుభవించాం. కానీ ఇప్పుడు కలిసి సంతోషంగా ఉంటున్నాం. ఇంత చేసిన ఆ దేవుడు మనల్ని ఒకరికొకరిని దూరం చేయడు. ఆ పైవాడు అందరికీ పరీక్షలు పెడుతూ ఉంటాడు. మనుషులు ఆ పరీక్షను తట్టుకొని నిలబడ్డప్పుడే అసలైన ఆనందాన్ని అనుభవించగలుగుతారు. మీరు నాకు తోడుగా ఉన్నంత వరకు నాకే భయం లేదండి. నా గురించి దిగులు పడకండి. త్రిదేవ్ గురించి తెలిసిన తర్వాత కూడా సైలెంట్గా ఉండటం కరెక్ట్ కాదు. అతను ఎలాంటి వాడో తెలియక అమ్మ వాళ్ళందరూ నా చేతిని అతని చేతిలో పెట్టి బాగా చూసుకోవాలంటున్నారు. త్రిదేవ్ నిజ స్వరూపం బయటపెడదామంటే ఇంట్లో పరిస్థితులు నాకు అడ్డుపడుతున్నాయి. అమ్మకి అసలే ఆరోగ్యం బాగోలేదు. త్రిదేవ్ గురించి తెలిస్తే తను తట్టుకోలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? డాక్టర్ గారు నాకు షాకింగ్ న్యూస్ లాంటివేవీ చెప్పొద్దన్నారట కదా. ఇంట్లో అందరం కలిసి సంతోషంగా ఉన్నప్పుడు షాకింగ్ న్యూస్లు, సాడ్ న్యూస్లు ఏముంటాయండి? మన కుటుంబాన్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచమని నేను ఆ దేవుణ్ణి వేడుకున్నాను. ఆయన నా ప్రార్థన తప్పకుండా వింటాడు. శుభాలు తప్ప అశుభాలనేవేవి మన ఇంట్లో ఉండవండి. శ్రీవల్లి ఏంటి ఇంట్లో కనిపించట్లేదు? ఎక్కడికి వెళ్ళుంటుంది? వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని ఆవిడ హెల్త్ కండిషన్ చూసి కన్నీళ్లు కారుస్తుందేమో. శ్రీవల్లి, వచ్చావా? నీకోసం ఇల్లంతా వెతికాను. ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు? నువ్వు మీ అమ్మ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావని నాకు తెలుసు. నీ బాధని, కష్టాన్ని పంచుకోవడానికి నేనున్నాను కదా. మనం భార్యాభర్తలు అయినప్పటికీ
వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. మరి నువ్వెందుకని నీ బాధను నాతో షేర్ చేసుకోవట్లేదు? అత్తయ్య గురించి నువ్వేం వర్రీ అవ్వకు. బ్లడ్ క్లాట్ అవ్వడం లాంటివి రేర్ కేసులో జరుగుతాయి. తనకేం కాదు. బీ హ్యాపీ. నేను అత్తయ్య హాస్పిటల్ ఫైల్ చూశాను. ఆవిడ కండిషన్ గురించి డాక్టర్ గారికి ఫోన్ చేసి అడిగాను. ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వస్తే అమెరికాలో నాకు తెలిసిన పెద్ద డాక్టర్లతో చేయిస్తాను. నేనున్నాను కదా, నేనన్నీ చూసుకుంటాను. నన్ను నమ్ము. నమ్మమంటావా? అదేంటి శ్రీవల్లి అలా అడిగావు? నిన్ను నమ్మి మళ్ళీ మోసపోమంటావా? మోసపోవడం ఏంటి? ఎందుకంటే నువ్వు మోసగాడివి కాబట్టి. శ్రీవల్లి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నటించుకో, నిజం చెప్పు. నన్ను ఎందుకు మోసం చేశావు? జరిగిందంతా నీకు క్లియర్గా చెప్పాను. అయినా నువ్వు నమ్మవని నాకు తెలుసు. అందుకే నేను పోయాకైనా నా నిజాయితీని అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. త్రిదేవ్, చేతికేమైందిరా? సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటావేంట్రా? చెప్పు. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.